జ్వరం వచ్చిందనుకుని ఒక యువకుడు ఆసుపత్రికి వెళ్ళాడు. సాధారణ కేసే అనుకున్నారు. కానీ కొన్ని రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. శివమొగ్గ జిల్లాకు చెందిన 29 ఏళ్ల యువకుడు మంకీ ఫీవర్తో చనిపోయాడు. ఈ ఏడాది కర్ణాటకలో నమోదైన తొలి మంకీ ఫీవర్ మరణం ఇదే. ముందుగానే గుర్తిస్తే ప్రాణాంతకం కాని వ్యాధిగా చెప్పుకునే మంకీ ఫీవర్ ఈసారి ఎందుకు ప్రాణం తీసింది అన్నదే అధికారులను ఆలోచనలో పడేసింది. ఈ ఒక్క కేసుతో మాలినాడు ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అడవులకు దగ్గరగా నివసించే గ్రామాల్లో జ్వరం కేసులను ప్రత్యేకంగా గమనిస్తోంది. ఇక ప్రతి సంవత్సరం వర్షాకాలం ముందు కర్ణాటకలో నివసించే ఈ వ్యాధి ఈసారి త్వరగా మొదలైందా? అసలు మంకీ ఫీవర్ అంటే ఏంటి? ఇది ఎలా సోకుతుంది? మంకీ ఫీవర్ ను వైద్యపరంగా క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజ్ KFD అంటారు. ఇదొక టిక్ ద్వారా వ్యాపించే వైరల్ జ్వరం. ఈ వ్యాధిని తొలిసారిగా 1957లో కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా క్యాసనూర్ అడవుల్లో గుర్తించారు. అప్పట్లో అడవుల్లో పెద్ద సంఖ్యలో కోతులు చనిపోవడం మొదట కనిపించింది. తర్వాత అదే ప్రాంతాల్లో మనుషులు కూడా జ్వరం కేసులు పెరగడంతో ఈ వైరస్ బయటపడింది. అప్పటి నుంచి ఈ వ్యాధికి క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజ్ అనే పేరు పెట్టారు. కర్ణాటకతో పాటు గోవా, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అడవులకు ఆనుకుని ఉండే గ్రామాలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతున్నారు. డేటా చూస్తే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతుంది. కర్ణాటక ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం గత 10 ఏళ్లలో రాష్ట్రంలో వందల సంఖ్యలో KFD కేసులు నమోదయ్యాయి. కొన్ని సంవత్సరాల్లో మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా వ్యాధి మాత్రం వ్యాప్తి ప్రతి ఏడాది కొనసాగుతూనే ఉంది. ఇటు మంకీ ఫీవర్ మనిషి నుంచి మనిషికి నేరుగా సోకదు. అడవుల్లో ఉండే చిన్న టిక్స్ ఈ వైరస్ ను మోస్తాయి. కోతులు, జింకలు లాంటి జంతువులపై ఉండే ఈ టిక్స్ మనుషులను కలిస్తే వైరస్ శరీరంలోకి వెళ్తుంది. అందుకే అడవుల్లో పనిచేసే కూలీలు, రైతులు, కట్టెలు తెచ్చేవాళ్లు, ట్రెక్కింగ్ వెళ్లే వాళ్లు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. లక్షణాలు మొదట చాలా సాధారణంగా ఉంటాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు అనుభవిస్తారు. దీంతో చాలా మంది దీన్ని సాధారణ వైరల్ ఫీవర్ గా నిర్లక్ష్యం చేస్తారు. కానీ కొన్ని రోజుల్లో పరిస్థితి మారుతుంది. తీవ్రమైన బలహీనత, వాంతులు, విరేచనాలు, కొన్నిసార్లు రక్తస్రావ లక్షణాలు కూడా కనిపిస్తాయి. చికిత్స ఆలస్యమైతే కాలేయం, మూత్రపిండాలు, నరాల వ్యవస్థపై కూడా ప్రభావం చూపించి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. అందుకే మంకీ ఫీవర్ లో మరణ శాతం 3 నుంచి 15% వరకు ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ఇది డెంగీ కంటే ఎక్కువ. ఇటు టీకా విషయానికి వస్తే ఇప్పటి వరకు పూర్తిగా అందుబాటులో ఉన్న వ్యాక్సినే లేదు. అయితే ICMR ఆధ్వర్యంలో వ్యాక్సిన్ అభివృద్ధి జరుగుతూ ఉంది. మానవ పరీక్షలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అప్పటి వరకు నివారణే ప్రధాన ఆయుధం. మరోవైపు ప్రభుత్వం ప్రస్తుత టిక్ రిపెల్లెంట్లు పంపిణీ చేస్తోంది. అడవులకు వెళ్లేటప్పుడు పూర్తి దుస్తులు ధరించాలని, జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని హెచ్చరిస్తోంది. ఏడాది కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా మంకీ ఫీవర్ చికిత్సను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది.